అందరికీ, అలాగే వేదిక పైన ఉన్నటువంటి దైవజనులందరికీ నన్ను ఇక్కడికి క్షేమంగా తీసుకొచ్చినటువంటి దేవాది దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములు తెలియజేసుకుంటున్నానండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనమందరం కూడా కొద్దిసేపు మాత్రమే దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధ పాదాలకు మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నాయన. గడిచిన కాలం అంతా కాపాడి రక్షించి మీ కృపలో భద్రపరిచి, ఇదిగో తండ్రి, మరి సుదూర ప్రాంతాల నుంచి నన్ను ఈ ప్రాంతాలకు తీసుకుని వచ్చి నీ బిడ్డలందరికీ అవసరమైనటువంటి మాటలను అందించడానికి మీరు సిద్ధపడ్డారు నాయన. ఇదిగో తండ్రి, నీ బిడ్డలందరికీ ఏ మాటలైతే అవసరమో, ప్రయోజకులుగా మారడానికి ఏ వాక్యాలైతే అవసరమో ఆ వాక్యాలను అందించమని వేడుకుంటూ, ఇదిగో తండ్రి, నీ దాసునికి ఆత్మ సహాయమును మీ కృపను అనుగ్రహించి మీ మాటలను తండ్రి చక్కగా తెలియజేయడానికి నీ దీనదాసుడిని నన్ను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, నీ నామ ఘనత కొరకై ఈ కార్యక్రమం జరుగులాగున మీ కృపను అనుగ్రహించమని కోరుకుంటూ వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లరా, మరి దేవుని వాక్యం వినడానికి మీరందరూ వచ్చారు. మీరందరూ కూడా వాక్యాన్ని చక్కగా వినాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని బ్రతికించేది వాక్యం, మనల్ని నడిపించేది వాక్యం. ఈ లోకంలోనే బ్రతుకు కాదు, కానీ చనిపోయిన తర్వాత మరో బ్రతుకుంది, అది శాశ్వతం. ఆ శాశ్వతమైన బ్రతుకును మనం అందరం కూడా బ్రతకాలంటే మనకు దిక్కైనటువంటి వాక్యమని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. దేవుని వర్లరా, ఆ వాక్యాన్ని మనం అందరం కూడా జాగ్రత్తగా చక్కగా విని ఆ ప్రకారం నడుచుకోవాలి. ఈరోజు సమాజంలో చాలామంది దేవుని పట్ల భయము భక్తి లేకుండా బ్రతుకుతున్నారు. బైబిల్లో ఒక మాట ఉంది. రోమిల్ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఒకసారి దయచేసి రోమిల్ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరం కూడా ఒకసారి గమనించినట్టయితే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ఏముందండి? వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. చూసారా? దేవుని భయము లేదు, దేవుని భయము లేదు. ఎప్పుడైతే భయం అనేది, భక్తి అనేది పోయిందో మనిషికి ఆయుష్ పోయింది, ఆరోగ్యము పోయింది, సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. ప్రారంభంలో ఆదాము గారికి ఏమండి ఆయుష్యం ఉన్న కొద్దువా చెప్పండి? ప్రారంభంలో ఆదాముకు ఆయుష్యం తక్కువ లేదండి. అలాగే ఆరోగ్యం ఏమన్నా తక్కువ చెప్పండి? ఆయుష్ తక్కువ లేదు, ఆరోగ్యము తక్కువ లేదు. అన్నీ ఎక్కువగానే దేవుడు వాళ్ళకి ఇచ్చాడండి. కానీ ఆయుష్ పోగొట్టుకున్నారు, ఆరోగ్యము పోగొట్టుకున్నారు. కారణం దేవుని యందు భయము భక్తి లేకపోవడమే దానికి కారణం. ఈరోజు ప్రపంచంలో చాలామంది ఆరోగ్యాలను పోగొట్టుకుంటున్నారు. అవయవాలు పాడైపోతున్నాయి. ఎందుకు పాడైపోతున్నాయి? గుండె పాడైపోతూ ఉంది, కిడ్నీలు పాడైపోతున్నాయి, కళ్ళు పాడైపోతున్నాయి, టోటల్ ఒళ్ళంతా ఏమైపోతుంది? పాడైపోతూ ఉంది. కారణం ఏంటి? అందుకే ఈ సమాజానికి కొన్ని మంచి సంగతులు తెలియజేయాలని ఏమండి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సదస్సులు పెడతా ఉంటారు. ఆరోగ్య సదస్సు
ఆరోగ్యం ఎలా ఉండాలి? ఆరోగ్యం మీకు బాగుండాలంటే ఇదిగో మీరు ఫలానా విత్తనాలు తినండి అంటారు, మీరు ఫలానా అవి తినండి, ఇవి తినండి, ఏదో రన్నింగ్ చేయండి, వాకింగ్ చేయండి అని చెబుతుంటారు కదా. అలాగే దైవికంగా మనందరికీ ఆరోగ్యం ఉండాలంటే, ఆయుష్ ఉండాలంటే ఏం చేయాలో అని చెప్పి ఒక టైటిల్ పెట్టి దాన్ని దేవుని సమాజపు మధ్యలోకి తీసుకొని రావడం జరిగింది, అనగా మీ మధ్యలోకి. ఆ టైటిల్ ఏంటంటే ఆగిపోతున్న హృదయ లయలు. ఆగిపోతున్న హృదయ లయలు. ఏమండి, హృదయం అంటే మనం అందరం కూడా ఏమంటాం? హృదయం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? గుండె. మీ భాషలోనే నేను తీసుకుంటూ వచ్చాను. ఏమండి, ఆగిపోతున్న హృదయ లయలు అంటే గుండె ఆగిపోతుందంట. లయ అంటే కొట్టుకోవడం. అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే హార్ట్ అటాక్. అలాగే చాలా వరకు అవయవాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి, ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. చాలామంది ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు, అవయవాలన్నీ కూడా చెడిపోతున్నాయి. కారణం ఏంటని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. దేవుని పిల్లలనా మనమందరం కూడా దేవుని యందు భయము భక్తి కలిగి చక్కగా బ్రతకడానికి ముందుకెళ్దాం. ప్రియులరా, ఇప్పుడు చాలామంది కూడా చెప్తూ ఉంటారు, ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయనుకో, ఉదాహరణకు గుండె సరిగ్గా లేదు, లేకపోతే కిడ్నీలు సరిగ్గా లేవు, ఏమండి కాళ్ళు సచ్చుపడిపోతున్నాయి, ఏమండి వెన్నెముక సచ్చుపడిపోతూ ఉంది. ఇవన్నీ సచ్చుపడిపోతున్నప్పుడు, ఇవన్నీ కూడా బలహీనమైపోతున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. ఇదిగో ఆరోగ్యం కోసం మీరు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు. షుగర్ వచ్చేసింది. షుగర్ రాగానే చాలామంది అడ్వైస్ ఇస్తూ ఉంటారు. ఏమైనా అడ్వైస్ చేస్తూ ఉంటారంటే, ఇదిగో షుగర్కు పొద్దున్నే ఒక 5 ఆకులు తినండి, అదో రోడ్డు పక్కన ఆకులు ఉంటాయి, ఆకులను తినండి, అంతేనా? ఇంకొక ఆయన ఏమంటాడంటే, రోడ్డు పక్కన ఉండే ఆకులు కాదు, ఆ కాలువ పక్కన ఆకులు కొన్ని ఉంటాయి, ఆకులు పెరుక్కొని తినండి, మీరు ఒక 5 ఆకులు తినండి. ఇంకొక ఆయన ఏమంటాడంటే, ఆకులు కాదు, గడ్డి పెంచుకొని ఆ గడ్డిని మీరు తినండి. ఆ గడ్డి ఏం గడ్డి? గోధుమ గడ్డి అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఎద్దులు, ఎనుములు, మేము కడపలో ఎనుములు ఉంటాం, మీరు సార్ బర్రె. ఓకే, బర్రెల్లాగా మీరేం చేయాలి? గడ్డిని పెరుక్కొని తినండి. ఒకరు గడ్డి తినమని, ఒకరు ఏమండి జొన్న గడ్డి తినమని, ఇంకొకడు వచ్చి గోధుమ గడ్డి తినమని. అంటే యూట్యూబ్ ఆన్ చేయగానే మనకు ఎవరు కనపడతారన్నా? అంతా డాక్టర్లే. ఒకప్పుడు ఎక్కడో కనపడేవాడు డాక్టర్, ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేసామంటే ఏం కనపడుతున్నారు? డాక్టర్. ఏమండి అలా ఆకులు తినమంటున్నారు. ఏమండి ఈ ఆకులు, ఈ గడ్డి తినడానికి మనం ఏమన్నా మేకలమా? ఏమండి ఈ ఆకులు తినేది ఎవరు? పొద్దున్న నుంచి మళ్ళా రేపు పొద్దున వరకు. మేకలు తినొచ్చు, మనుషులు ఏం తినాలి? దేవుడు ఏం తినమన్నాడు? ఆకుకూరలను చక్కగా వండుకొని మీరు తినండి. వాటికి అవకాశం లేదు, వండుకొని తినడానికి వాడికి అవకాశం లేదు. వాడి బాడీ, వాటి స్ట్రక్చర్ దేవుడు ఎలా తయారు చేశాడు? ఏ విధంగా తయారు చేశాడంటే అవి గడ్డి తినాల. అవి గడ్డి తినాల. మీరు గడ్డి తినొచ్చు, ఫుడ్ తినొచ్చు. ఎందుకంటే మీ బాడీని దేవుడు అలా తయారు చేశాడు. మన బాడీని చాలా చక్కగా దేవుడు తయారు చేశాడు. మీరు చాలా చక్కగా తినొచ్చు, మీరు బ్రహ్మాండంగా ఉండొచ్చు అని దేవుడు మనకు మంచి జీర్ణ వ్యవస్థను ఇచ్చాడు.
వాటి జీర్ణ వ్యవస్థ మనలాంటి జీర్ణ వ్యవస్థ కాదు. ఇప్పుడు ఎద్దు ఏం తినాలి? గడ్డి మాత్రమే తినాలా? గడ్డి కంటే మించి ఏది తిన్నా అదేమవుతుంది? వీలైతే చనిపోయేదానికి కూడా అవకాశం ఉంది. గడ్డి కాకుండా మిగతాటివి తినిందనుకో చనిపోయేదానికి కూడా అవకాశం ఉంది. అదే మనిషి గడ్డి తిన్నా ఏం కాదు, ఫుడ్ తిన్నా ఏం కాదు. అంటే దేవుడు మనిషిని అంత చక్కగా బాగా తయారు చేశాడు. మంచి మంచి అవయవాలను అమర్చినట్టుగా ఉంది. హెబ్రీయులు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనించినట్టయితే, ఏమండి హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం గమనించినట్టంటే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు. నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు. ఏమండి, నేను వేరు, శరీరం వేరు. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరంతా. నాకొక శరీరమును అమర్చితివి. నాకొక శరీరమును అమర్చితివి అంటే నాకు ఒక శరీరం ఇచ్చాడు. ఆ శరీరాన్ని ఎలా ఇచ్చాడు? అమర్చాడు. ఏమండి, ఇది వరకు ఒక సహోదరుడు వచ్చి నాకు మైకు అమర్చాడు. ఇదొకటి, ఈ పైప్ ఒకటి, ఇదొకటి, కింద మళ్ళా ప్లేట్ ఒకటి, ఈ 4 ఏం చేశాడు? అమర్చాడు. ఏమండి, ఇది పాడైంది అనుకో, ఈ మైక్ పాడైంది అనుకో, నేను మాట్లాడే మైక్ పాడైంది అనుకో, ఏమండి ఇలా బయటికి తీసేసి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి మళ్ళీ ఏం చేయొచ్చు? మళ్ళీ పెట్టచ్చు. అదే అమర్చకుండా ఒకటే విధంగా ఉంటే బయటికి తీసుండేవాడువా? అందుకే దేవుడు ఏం చేశాడంటే శరీరంలో అవయవాలను అమర్చాడు. ఎందుకు? ఒకవేళ ఎప్పుడన్నా పాడైందనుకో, కన్ను పాడైందనుకో, ఏం చేయొచ్చు? కన్ను తీసేసి ఇంకో కన్ను. చూసావు దేవుడు ఎంత మంచోడు? దేవుడు ఎంత మంచోడో చూడండి. మన పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ, మన పట్ల ఆయనకున్నటువంటి ఇష్టం గ్రహించాలి. ఈ దేహాన్ని చేసింది ఎవరు? దేవుడు చేసింది. దేవుడు అండి చేసింది. తల్లి గర్భంలోకి మనం ఎలా వెళ్ళామో తెలుసా? తల్లి గర్భంలోకి మనం ఎలా వెళ్ళామో తెలుసా? ఏమండి, తండ్రి గర్భంలో నుంచి ఒక శుక్రకణ రూపంలో వెళ్ళిపోయాం. తండ్రి గర్భంలో ఉన్న మనం తల్లి గర్భంలోకి చిన్ని కంటికి కనపడిన శుక్రకణంలా ఉన్నాం మనం ఒకప్పుడు తండ్రి గర్భంలో. అలా ఉన్న మనము తల్లి గర్భంలోకి వెళ్ళాం. ఏమండి, వెళ్ళామా? వెళ్ళిన తర్వాత అక్కడ తల్లి అండముతో ఈ శరీరమును అనగా ఈ శుక్రకణమును తల్లి అండంలోకి పంపించి తల్లి అండము ద్వారా ఫలదీకరణ జరిగించాడు. అంటే కణ విభజన. ఏమండి, ఒక కణంగా వెళ్ళినటువంటి శుక్రకణం కొన్ని కోట్ల కణాలుగా మారిపోతుంది. ఎందుకు కొన్ని కోట్ల కణాలుగా? కొన్ని కోట్ల కణాలు చేతులుగా, కొన్ని కోట్ల కణాలు కాళ్ళుగా, కొన్ని కోట్ల కణాలు కళ్ళుగా, కొన్ని కోట్ల కణాలు ఏమండి గుండెగా, కొన్ని కోట్ల కణాలు చర్మంగా. ఏమండి, బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ కొన్ని కోట్ల కణాల విభజన సమ్మేళనమే ఈ యొక్క శరీరం. దీన్ని ఎవరు తయారు చేశారు? దేవుడు చక్కగా రెడీ చేశాడు. స్త్రీగా చేయాలనా, పురుషుడిగా చేయాలనా అని ఆయన చూస్తున్నాడంట. చక్కగా చూస్తున్నాడంట. ఏమండి, చక్కగా చూస్తున్నాడంట. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. 139 కీర్తన 16లో ఉంటుంది. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూస్తున్నా. ఏం చేయాలి? పురుషుడా స్త్రీనా? ఎలా జరగాలి? మొదటి నెలలో జరిగిపోతుంది. అది మొదటి నెల, 2వ నెలలో జరిగిపోతుంది. స్త్రీనా పురుషుడా? ఎలా చేయాలి? స్త్రీగా చేసేయాలి. నన్ను పురుషుడిగా చేసేయాలి. సీమంత నన్ను పురుషుడిగా, ఇదిగో ఇక్కడున్నటువంటి సహోదరిమణులు స్త్రీలుగా ఎలా చేయాలి? చక్కగా చేయాలి.
ఇదో కాళ్ళు ఇలా ఉండాలి, చేతులు ఇలా ఉండాలని 3 నెలలకు 4 నెలలకంతా పిండం రెడీ అండి. ఎన్ని నెలలకు పిండం రెడీ అవుతుందన్నా? 3 నెలలు 4 నెలలకు పిండం రెడీ, 9 నెలలకు కాదు, 3 లేదా 4 నెలలకు పిండం రెడీ అయిపోతుంది. మరి 4 నెలల తర్వాత బిడ్డ పుట్టదండి. 4 నెలల నుంచి 9 నెలల వరకు తల్లి గర్భంలో ఉంటుంది. 4 నెలల నుంచి 9 నెలల వరకు తల్లి గర్భంలోనే ఉంటుంది. తల్లి గర్భంలో ఎక్కడ ఉంటుంది చెప్పండి నాకు? తల్లి గర్భంలో ఎక్కడ ఉంటుందమ్మా? స్త్రీలు చెప్పండి, ఎక్కడ ఉంటుందన్నా? ఉమ్మ నీటిలో. ఏమో ఎక్కడ ఉంటుంది? ఉమ్మ నీరని ఆ నీటిలో బిడ్డ 9 నెలలు ఉంటాడు. ఎందుకుంటాడు 9 నెలలు? బిడ్డ నీటిలో ఎందుకుంటాడు? నీటిలో ఎందుకుంటాడు తెలుసా? బాగా గట్టిపడ్డానికి. మీకు అర్థమయ్యేదని చెప్తాను. ఇల్లు కట్టినప్పుడు పిల్లర్స్ వేస్తారా? పిల్లర్స్ వేస్తారా? దేంతో వేస్తారు? కాంక్రీట్తో వేస్తారా? ఈ కాంక్రీట్ గట్టిపడాలంటే వాటి మీద మీరు ఏం పోస్తారో? నీళ్ళు ఎందుకు పోస్తారో? నీళ్ళు ఎందుకు పోస్తారమ్మా? బైబిల్ ఎంత గొప్పదో మీకు చెప్తున్నాను. బైబిల్ ఎంత ఉన్నతమైన గ్రంథమో మీకు చెప్తున్నాను. ఆ బైబిల్ను తెలుసుకోవడం వల్లే నా బ్రతుకు మారిపోయిందని చెప్తున్నాను మీ అందరికీ. నా బ్రతుకు సరిగ్గా ఉండేది కాదు, నా జీవితం సరిగ్గా ఉండేది కాదు. నేను హైందవ కుటుంబంలో జన్మించినటువంటి వాడిని. ఏమండి, మాలలు ఇవన్నీ వేసుకొని గుళ్ళకు పోయేవాడిని, ఈ శబరిమలకి పోయేవాడిని, అక్కడంతా తిరిగేవాడిని. ఏమండి, ఎన్ని మాలలే నాకు, మొత్తం ఈబూదే. ఎడ పూసుకునేవాడిని ఇంక అంతా ఈబూదే, పూసుకునే పనులే. అంటే అలా ఉన్నాను. బ్రతుకు సరిగ్గా లేదు, జీవితం సరిగ్గా లేదు. స్మగ్లింగ్ చేసేవాడిని, స్మగ్లర్ని, రౌడీని, గూండాని కడపలో. ఇష్టం వచ్చినట్టు బ్రతికేవాడిని, ఇష్టం వచ్చినట్టు జీవించేవాడిని. ఇంకా సచ్చే సావుదలు వచ్చింది. ఇంకా నాకు సావే శరణం అనే సమస్య వచ్చింది. ఇంకా చావు తప్ప నాకు వేరే మార్గం లేని పరిస్థితి వచ్చింది. ఆ టైంలో సువార్త వచ్చింది. ఇలాగా ఆ టైంలో ఇలా సువార్త రావడం, ఆ మాటలు ఏదో వినడం. చర్చిలోకి రండి సార్ అని ఒకడు బతిమాలి భంగపడితే క్రైస్తవం అంటే నాకు సరిపోదు. శ్రీమంత్ అన్న చెప్పాడు కదా ముందుగా, పౌలు గారికి ఎవరంటే సరిపోదు, క్రైస్తవులు అంటే సరిపోదు అతనికి. క్రైస్తవును చూస్తే ఈడ్చుకొని పోయేవాడు. ఇంటింట జొచ్చి స్త్రీలను పురుషులను ఏం చేసేవాడు? ఈడ్చుకొని పోయి చంపేసేవాడు. స్టెఫన్ ఏం చేశాడు? చంపేశాడు రాళ్లతో కొట్టించి. సేమ్ అలాంటి క్యారెక్టర్ నాది కూడా. క్రైస్తవం ఏమంటే అసలు సరిపోదు నాకు. క్రైస్తవం అంటే అసలు పడదు నాకు. క్రైస్తవులు అంటే ఇష్టం లేదు. కొట్టడమా తిట్టడమా, వాళ్ళతో సిగరెట్లు ఏమిటి బ్రాందీ తెప్పించుకొని తాగినవాడిని నేను. ఇష్టం వచ్చినట్టు బ్రతికిన వాడిని లోకంలో. చచ్చే పరిస్థితి వచ్చింది. ఎవరో ఒక ఆయన వచ్చాడు సైకిల్లో వాక్యం చెప్పుకుంటా. ఆ రైలు కింద తలకాయ పెట్టాను చచ్చిపోదామని. అప్పుడు వచ్చాడు ఏదో వాక్యం చెప్పుకుంటా. అయ్యా యేసు ప్రభువుని నమ్ముకోయి అన్నాడు. నిన్ను నమ్ముతారా ఈడొక్క క్షణం ఉండే ఉంటాయని చెప్పిన. చంపేస్తా ఇన్నే ఉంటే పోవా. పిచ్చి పెట్టింది మీకు ఎప్పుడు చూసిన సువార్త ఇది మెంటలా మీకేమైనా కొడతాం అని. ఏమంటే అతను ఏమంటాడు తెలుసా? సార్ నన్ను కొట్టినా పర్వాలేదు సార్, తిట్టినా పర్వాలేదు సార్, మీరు ప్రభుని నమ్ముకోండి సార్. ఒరే చచ్చేటప్పుడు నా మనశ్శాంతిగా నా సావనివరా? రైలు కింద తలకాయ పెట్టి చచ్చిపోదామని వచ్చిన ఈ టైంలో కూడా ఈడొచ్చారా మీరు?
మీరు ఏడున్నా వదిలిపెట్టరా? మీకు మత పిచ్చి, ఎప్పుడు చూసినా ఈ సువార్త పిచ్చి మెంటలా? మీకేమన్నా తిడుతున్నాను? పిచ్చి ఏమన్నా పట్టిందా మీకు? సార్ నువ్వేమన్నా అనుకో సార్, కొట్టే పర్వాలేదు సార్, చచ్చిపోవు సార్, మీరు ప్రభువుని నమ్ముకోండి సార్. క్రైస్తవం ఎంత మంచిదో తెలుసా? ఎంత సాత్వికమైందో తెలుసా? ఎంత మంచి సౌమ్యమైందో తెలుసా? ఈరోజు నాకు ఎవరు కనపడడం లేదు అలాగా. ఆడెవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో, ఏదన్నా రే క్రైస్తవులు దొంగలు రండి అంటే, ఎవడ్రా దొంగలు రారా అంటున్నాడు ఈ పక్క. అరే బాసుగల ఏంది రా. ఒక ఆయన అయితే కారులో వెనక స్టిక్కులు పెట్టుకోండా, రాడ్లు పెట్టుకోండా, హాకీ కట్టెలు పెట్టుకోండి, రండ్రా. నేను తిన్న మాంసం ఏందో తెలుసా? గొడ్డు కూర తిన్నరా, గుద్దినాను అనుకో అంటున్నాడు. అమ్మా, ఆయన క్రైస్తవుడు కొట్టేవాడా కొట్టించుకునేవాడా? చెప్పాలి సమాధానం. క్రైస్తవుడు కొట్టేవాడా కొట్టించుకునేవాడా? క్రైస్తవుడు తిట్టేవాడా తిట్టించుకునేవాడా? ఎవడండి క్రైస్తవుడు? క్రైస్తవం మారిపోయింది. సైతాను గడు క్రైస్తవులుగానే చూపిస్తున్నాడు, కానీ క్రైస్తవులు మారిపోయారు. అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడు, పరలోకానికి అందరూ వెళ్ళలేరు. వెళ్ళేవారు ఎవరంటే ప్రభులాగా బ్రతికినవాడు, సౌమ్యుడులా, సాత్వికుల్లా. అతను ఏమంటున్నాడు తెలుసా? నిజంగా ప్రభు అతన్ని పంపించాడు నా కాడికి. అయ్యా నువ్వు చచ్చిపోవద్దయ్యా, రాయా, కొడతాను, కొట్టే పర్వాలేదే. ఎందుకో నా మనసు అతను మాటలకు సరే, ఎందుకో భంగపడుతున్నాడు కదా, బతిమాలుతున్నాడు కదా, వెళదామని పోయాను. బతిమాలుతున్నాడు కదా, నెళ్ళానంటే అంది. అలా చర్చి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి చచ్చిపోదాంలే అనుకున్నాను. ఎందుకంటే ఎంతసేపు చూసినా రైలు రాలా. ఎప్పుడు మా ఇంటికాడ రైళ్ళు పోతానే ఉంటాయి. ఆ రోజే రైలు రాలా. మరి రైలు వచ్చుంటే నేను ఇడికి వచ్చిండేవాడినా. అందుకే దేవుడు రైలును రానిలేదు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను, పోయాను చర్చిలోకి. అలా చర్చిలోకి పోయి నేను మీ మధ్యకు మైకి ముందర నిలబడి యేసుక్రీస్తును ప్రకటించే స్పీకర్గా వచ్చానండి. యేసు ప్రభు కొట్టండి చప్పట్లో, జై కొట్టు నా యేసుకే. ఎందుకంటే స్మగ్లర్ని స్పీకర్గా మార్చిన ఏకైక ఘనుడు, గొప్పవాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడంటే వన్ అండ్ ఓన్లీ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారే. ప్రపంచంలో దొంగలను మార్చినవాడు, వ్యభిచారులను మార్చినవాడు ఏమండి ఆయనే అండి. అందుకే అండి కంకణం కట్టుకున్నాను. నాలాగా బ్రతికేవాళ్ళు ప్రతి ఒక్కరిని ప్రభులేకి నడిపించాలా, సువార్త ప్రకటించాలా, దేవుని కొరకు చెప్పాలా. అందుకే ప్రతిరోజు సువార్త. కడపలో 50 మందికి నేను ఉన్నాను ఒక సువార్త, లేదా ట్రైన్లో వస్తున్నాను సువార్త, బస్సులో వస్తున్నాను సువార్త. నా ఛానల్ ఉంటుంది ఒకటి, దాంట్లో మీరు ఓపెన్ చేశానంటే ఏం కనపడతాయి తెలుసా? సువార్తలు. మామిడి పండ్లకు పోతే సువార్త, ఆపిల్ పండ్లకు పోతే సువార్త, యాడికి పోయినా సువార్తలే. నాకు అర్థమైపోయింది నా జీవిత పరమార్థం. నాకు దేవుడు ఎందుకు ఈ శరీరాన్ని ఇచ్చాడు తెలుసా? ఎందుకు నోరు ఇచ్చాడు తెలుసా? ఎందుకు కాళ్ళు ఇచ్చాడు తెలుసా? ఎందుకు చేతులు ఇచ్చాడు తెలుసా? ఆయన పని కోసం, ఆయన చిత్తమును నెరవేర్చుకోవడం అని నాకు అర్థమైపోయిందండి. తెలియదండి. యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనం కలిగించింది. ఏమిటి క్రైస్తవులకే కలిగించిందంటే ఏమిటి మామూలు వాళ్ళు ఒక లెక్క చేస్తుంది అది? చెప్పండి దేవుని పిల్లరా. మాయలో ఉన్నారంతా, మాయా. శరీరాన్ని తల్లి గర్భంలో 9 నెలలు ఎందుకు పెట్టాడు తెలుసా? శరీరం గట్టిగా తయారు చేశాడు. పిల్లర్స్ పిల్లర్స్ వాటర్ పోస్తే పిల్లర్ ఏమవుతుంది సార్? గట్టి పడుతుంది, బాగా గట్టి పడుతుంది. అదే నీళ్లు పోయిపోతే మంచి దెబ్బ కొడితే ఏమవుతుంది? రాలిపోతుంది. అదే నీళ్లు పోసి కొట్టు, అది ఇరుగుతుంది, నీ చెయ్యి ఇరుగుతుంది, గట్టి పడుతుంది. ఎందుకంటే వాటర్కున్న గుణం గట్టి పడేటట్టు చేస్తుంది. అందుకే శరీరాన్ని 9 నెలల వరకు ఎక్కడ పెట్టాడు?
ఎక్కడ పెట్టాడు? ఉమ్మ నీటిలో పెట్టాడు. ఏమంటే నీటిలో పెడితే గట్టి పడుతుంది? గట్టి పడుతుంది అనడానికి బైబిల్లో ఆధారం ఉందా? చెప్పమంటారా? ఈ భూమి ఎక్కడుండింది ఒకప్పుడు? ఎక్కడుంది సార్? నీళ్ళలో ఎందుకు పెట్టాడు? ఆదికాండం మొదటి అధ్యాయం మొట్టమొదటి వచనాలు అదే. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును కలిగించెను. ఆ భూమి ఎక్కడుండింది? నిరాకారముగా ఉన్నింది. నిరాకారముగా ఉన్న భూమి ఎక్కడుండిందో తెలుసా? ఎక్కడుండిందో తెలుసా? ఏమండి, నీళ్ళల్లో ఉన్నిందండి. నీళ్ళల్లో ఉన్నింది. ఎన్ని రోజులు ఉన్నింది నీళ్ళల్లో? ఎవరికైనా తెలుసా? ఇక్కడ ఏ శాస్త్రవేత్తగానే తెలుసా? ఉన్నాడా ఇక్కడ ఎవరైనా శాస్త్రవేత్త? ఎక్కడున్నది భూమి? నీళ్ళల్లో. ఎన్ని రోజులు ఉన్నింది? ఇంతకు భూమి నీళ్ళల్లోంచి ఎప్పుడు పైకి వచ్చింది? ఎన్నో రోజు పైకి వచ్చింది? ఎన్నో రోజు వచ్చింది సార్? మూడో రోజా? భూమి నీళ్ళలోంచి ఎప్పుడు వచ్చింది? దేవుడు ఆరిన నేలను ఎప్పుడు తెచ్చాడు? ఆరిన నేల కనబడునుగాక పైకి వచ్చేసింది. అప్పుడు వరకు భూమి ఎక్కడ ఉన్నింది? నీళ్ళల్లో. మొదటి రోజు అంటే ఎన్ని సంవత్సరాలు? భూకాలమాన ప్రకారం మొదటి రోజు ఎన్ని సంవత్సరాలు? రోజు గడవాలంటే ఎప్పుడు రావాలి? రోజు గడవాలంటే ఏమేమి ఉండాలి? సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి, ఆకాశంలో ఉండాలి, నక్షత్రాలు ఉండాలి, గ్రహాలు ఉండాలి. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు సంవత్సరాలను సూచించుటకై, నెలలను తెలుపుటకై ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? ఎప్పుడు చేయండి? నాలుగో రోజు వస్తే అంటే రోజు రావాలంటే సూర్యుడు ఉండాలా, చంద్రుడు ఉండాలా, ఏమండి గ్రహాలు ఉండాలా, ఇవన్నీ ఉండాలా. ఉంటే నెలలు, సంవత్సరాలు ఇవన్నీ వచ్చేది. ఇవన్నీ వచ్చింది నాలుగో రోజు. అయితే మొదటి రోజు ఎప్పుడు వచ్చింది సార్? మొదటి రోజు ఎలా వచ్చిందని ప్రశ్న వేసాడు ఒకడు, బైబిల్ తప్పని. ఏమండి, మొదటి రోజు అనేది ఈ భూకాలమాన ప్రకారం కాదు. ఈ భూమికి ఉంది ఒకరోజు, తన చుట్టూ తాను తిరగడానికి ఒకరోజు. సూర్యుడు గడు తిరుగుతున్నాడు, చంద్రుడు గడు తిరుగుతున్నాడు. అలాగే ఈ విశ్వం అంతా కూడా ఒక చక్రం అయితే ఆ చక్రం గడు తిరుగుతుంది. ఆ చక్రమే చక్రం. ఆ విశ్వానికి దినం ఉంది. ఆ విశ్వదినమే మొదటి దినం, రెండో దినం, మూడో దినం, నాలుగో దినం, ఐదో దినం, ఆరో దినం. భూమి ఎక్కడ పెట్టినాడు దేవుడు? నీళ్ళల్లో పెట్టాడు. నీళ్ళల్లో ఎందుకు పెట్టాడు? దేని పెట్టాడు? భూమి గట్టిపడాలి. నా బిడ్డలు వస్తారు. నా బిడ్డలు వచ్చిన తర్వాత భూమి విడిపోకూడదు. భూమి గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలంటే ఏమవ్వాలి? నీళ్ళల్లో ఉండాలి. దేవుని పిల్లలారా, మన చిన్నప్పుడు తల్లి గర్భంలో 3-4 నెలలకు ఏమండి ఈ పిండాన్ని నీళ్ళల్లో పెట్టేసాడండి. 9 నెలల వరకు చక్కగా బయటకు వచ్చింది. 9 నెలల తర్వాత 9 నెలల తర్వాత చక్కగా బయటకు వచ్చింది. ఎంతమ్మా బయటకు వచ్చినప్పుడు? ఎంత బయటకు వచ్చినప్పుడు? బిడ్డ ఎంత? ఇంత. అంతేనా? ఇంత. ఇప్పుడు ఎంత? 20 ఏళ్ళకి ఎంతనా? అంతేనా? ఇప్పుడు ఎంత? సీమంతన్న చూడు ఎంత ఉన్నాడు. పుట్టినప్పుడు ఎంత? ఒక 2 కేజీలు. ఇప్పుడు 90 అంట. అమ్మో, కుర్చీ గట్టిదేయాలి అన్నకు. ఏమండి 90 కేజీలే? 90 కేజీలు ఎలా అన్న? 90 కేజీలు పెరగాలంటే తల్లి గర్భంలోంచి బయటికి రాగానే బిడ్డకేముండాలా? ఫస్ట్ ఏముండాలంటే బిడ్డకేముండాలమ్మా? పాలా? గాలి వద్దా? ఫస్ట్ ఏముండాలమ్మా? గాలి. నువ్వు రాగానే ఏముంది? గాలి రెడీ గాలి. ఆ తర్వాత పాలు రెడీ. ఇంకా ఏమి రెడీ? ఫుడ్ రెడీ, బెడ్ రెడీ. ఎన్నండి నీకోసం దేవుడు పెట్టింది ఎన్ని? 90 కేజీలు సీమంతన్న పెరగాలంటే ఏమండి ఈ 90 కేజీలు రావడానికి ఇప్పటి వరకు ఎన్ని కేజీలు తిన్నాడు అడగండి. ఎన్ని కేజీలు? ఈరోజు ఏం రోజు? ఆదివారం. ఒక్కొక్కరింటికి ఇంత వచ్చి ఉంటుంది. పొద్దున్నే 3కే పోతారు, చర్చికి రారు, కానీ 10 అయితేనే. దీనికి మాత్రం ముందుగానే ప్రిపరేషన్. రే ఆదివారం కోస్తున్నారంట.
మూడుకే పోవాలా, ఎందుకంటే మంచిది అయిపోతుందంట. తెల్లవారే దానికోసం డిస్కషన్. చర్చికి పోవాలి మనం 10-11 గంటని ఏ ఒక్కరైనా డిస్కషన్ చేసుకుని నేను ఇంతవరకు చూడలేదు. దేనికోసం సార్ ముందుగా పోయేది? మొత్తాన్ని ఓకే మంచిదే, వెళ్ళండి, బాగా తినండి. ఎన్ని కేజీలు సార్? 90. ఏమనుకోద్దన్నా, నిన్నే టార్గెట్ చేసిన అనుకోద్దు. 90 కేజీలు అంటే అందరం దగ్గర అలాగే ఉండవులే. నేను 63 ఉండను, కొంతమంది 70 ఉండరు. ఓకే 70, 90, 80 ఇన్ని కేజీలు అనగా 60 కేజీలు నువ్వు పెరగాలంటే నువ్వు ఎన్ని కేజీలు తిని ఉండాలా చెప్పు? చచ్చిపోయే లోపల ఎంత తింటామో చెప్పమంటారా? 6 లారీలు టెంటర్లు ఉంటాయి చూసిన పెద్దది, 6 లారీలు తిండి తింటామండి చనిపోయే లోపల 60 ఏళ్ళకు 70 ఏళ్ళకు. అట్లా నువ్వు చూడు ఏం తిన్నట్టుంటావు, ఏమి తిన్నాడు మాదిరి ఇట్టుంటావు. ఎంత తింటావు తెలుసా? 6 లారీలు అంటే 90 కేజీలు రావాలంటే, 80 కేజీలు రావాలంటే, 70 కేజీలు రావాలంటే ఎంత తినాలమ్మా? ఎంత తిండండి బాబు, ఎంత తిండి, తిండి. ఈరోజు మటన్, చికెన్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కేజీలు, ఎన్ని కోళ్ళు, ఎన్ని గొర్రెలు, ఎన్ని పశువులు తెగిపోయింటాయి. మరలా ఆదివారం వచ్చేదలికి మళ్ళా పశువులు, మళ్ళా కోళ్ళు రెడీ. మళ్ళా ఈరోజు అయిపోతానే మళ్ళా రేపు ఆకుకూర స్టార్ట్. ఎన్ని ఆకుకూరలమా? ఎన్ని ఆకుకూరలు చెప్పండి? ఎన్ని ఆకుకూరలు పెట్టాడు తెలుసా? రేపు ఒకరు గోంగూర తింటే ఇంకొకరు ఏం తినరు? సుక్కాకు తినరు. ఇంకొకరు తోటాకు తినరు. తోటాకు తినని వాళ్ళకి సుక్కాకు, సుక్కాకు తిన్న వాళ్ళకు మెంతాకు, మెంతాకు తిన్న వాళ్ళకు పాలకూర. ఎన్ని ఆకులమా చెప్పండి? ఇలా ప్రపంచంలో ఎంతమంది ఉంటే నీకు ఈ ఆకు ఇష్టం లేకపోతే ఆ ఆకు తినొచ్చు, ఆ ఆకు ఇష్టం లేకపోతే ఈ ఆకు తినొచ్చు, ఈ ఆకు ఇష్టం లేకపోతే ఆ ఆకు తినొచ్చు. ఎన్ని ఆకులు ఉన్నాయి తెలుసా? ఈ రాత్రి కాలం నువ్వు చెప్పలేనన్ని ఆకులు. తెలుసా మీకు? చెప్పగలవాను? నువ్వు చెప్తే మహా అంటే 4 చెప్తావు. రోజులు సరిపోవు. ఆకుకూరలు, ఒక గోంగూర, ఒక ఏమండి చుక్కాకు. ఏమండి భూమిలో ఎంత ఉందో తెలుసా? ఏమండి ఆకుకూరలు పెరుక్కుంటాం, తినేస్తాం. గోంగూర కట్టలు తీసుకొని వస్తాం, ఒలుచుకుంటాం, కూర చేసుకుంటాం, పడేస్తాం. మరలా రేపు గోంగూర వస్తుంది. బాగా వినాలి మీరంతా. రేపు గోంగూర వస్తుందా? మళ్ళా ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. రేపు పెరిగిండి, మరలా మన్నాడు బండి బజారుకు, మళ్ళీ గోంగూర ఉంటుందా? అంటే గోంగూర వస్తూనే ఉంటుందా? భూమిలో నుంచి వస్తూనే ఉంటుందా? ఏమండి భూమి పుట్టినది మొదలుకుని 3వ రోజులో దేవుడు ఏం చేశాడంటే విత్తనములు ఇచ్చు చెట్లను దేవుడు మొలిపించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గోంగూర భూమిలో నుంచి వస్తానే ఉంది, చుక్కకు వస్తానే ఉంది. ఇప్పటి వరకు గోంగూర, చుక్కకూర, ఏమండి చెప్పలేన్న ఆకుకూరలు వస్తనే లేదా? ఏమండి మనకొకరికైనా పశువులు గడనా? ఎంత వస్తానే ఉంది లోపల నుంచి. వస్తానే ఉండాలా. నా బిడ్డలు తింటూనే ఉండాలా, ఆకుకూరలు తినాలా. మరలా మొన్నటికి ఆకుకూరలొద్దు, మరలా ఏం కావాలా? కాయగూరలు. ఎన్ని కాయగూరలు? బెండకాయ, దొండకాయ. చెప్పండి, మా కూరలు చేయడం లేదా ఏంది? ఏం సార్ ఎన్ని కాయగూరలు ఏంటి సార్? దొండకాయ, దోసకాయ, మొటికాయ, మునక్కాయ. అన్న వంట చేసేటట్టు ఉండదు. ఏమండి ఎన్ని కాయగూరలు? కాయలు ఎన్నన్నా? చెప్పలేని కాయలు భూమిలో పెట్టాడు, వస్తానే ఉన్నాయి. పిల్లలు తినాలా, ఆ పిల్లలు తినాలా. మరలా కాయలని తిని, కాయగూరలని తిని, ఆకుకూరలని తిని నా పిల్లలకు బోరు కొట్టకూడదని చెప్పి ఆదివారం అయితే ఏంటన్నా
తలకాయలు ఈరోజు ఎన్ని తలకాయలు, ఒక్కొక్కడికి ఒక్కొక్క తలకాయ కావాలా తెలుసు కదా. ఒకడికి ఈ తలకాయ అయితే చాలే అనుకుంటాడు, ఒకడికి ఇది సరిపోదు, వాడికి కొంచెం పొట్టేలు అనుకుంటా మేకపోతు అవి, ఆడికి ఇంకొకడికి అది కూడా చెడిపోదు, ఇంత ఉండాల. ఏమండి, ఎవరండి ఎన్ని ఇచ్చింది? దేవుడిచ్చాడండి. ఎందుకు? నా బిడ్డలు తినాలా, నా బిడ్డలు పెద్దోళ్ళు అయిపోవాలా, నా బిడ్డలు తిని నా బిడ్డలు పెద్దోళ్ళు అయిపోవాలా. దేవా, నిజంగా అండి బైబిల్ ఎక్సలెంట్ అండి, బైబిల్ సూపర్ అండి. దేవా, నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు, నీకిష్టమైనవి కావు. మళ్ళా ఏమంటున్నాడు? నీకిష్టమైనవి కావు, నీకిష్టమైన. ఎంత బాగుందండి ఆ మాట, నీకిష్టమైనవి కావు అంటే దేవుడికి ఏది ఇష్టమో కాదో తెలుసుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు. దేవుడికి ఏది ఇష్టం, దేవుడికి ఏది ఇష్టం, యేసు ప్రభు దేవుడికి ఏది ఇష్టమో తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన దయ వల్ల నేను పుట్టాను, ఆయన దయ వలన ఈ శరీరం, ఆయన దయ వలన ఈ బ్రతుకు, ఆయన దయ వలన ఈ ఆయుష్ ఆరోగ్యం సమస్తం ఆయన దయ వల్ల. కాబట్టి ఆయనకే నా బ్రతుకు. దేవా, నాకు ఇచ్చినావు కదా ఈ దేహంతో నేనేం చేయాలి ప్రభా? నీకు ఇష్టమేం చేయాలి కదా, నీ ఇష్టమైంది ప్రభా, నీకు ఇష్టమైంది ప్రభా. యేసుక్రీస్తు వారండి ఎవరిని అడుగుతున్నాడు? నీకు ఇష్టమైనవి కావు అంటే దేవునికి ఇష్టమైంది ఏందో తెలుసుకున్నాడండి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు దేవునికి ఇష్టమైనటువంటివో తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరండి? యేసుక్రీస్తు వారు ఎవరంటే మీరేం చెప్తారు? దేవుని కుమారుడు అని చెప్పండి. యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుని కుమారుడు. మరి మనం ఎవరు కుమారులం? మనమంతా ఎవరు కుమారులం? మనం కూడా దేవుని కుమారులవే. ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది దేవుని కుమారులండి, దేవుని పిల్లలండి. మరి ఆయన దేవుని ఇష్టం తెలుసుకుంటున్నప్పుడు మనం కూడా ఎప్పుడైనా దేవుని ఇష్టం తెలుసుకున్నావా? నీకిష్టం వచ్చినట్టు నీకు ఫుడ్ పెట్టాడే, నువ్వు ఈ ఆకు తినవని ఇంకొక ఆకు పెట్టాడే, ఆ ఆకు తినకపోతే ఇంకొక ఆకు పెట్టాడే, అంతే కదా. మరి ఈ కాయగూర నాకు కాకరకాయ ఇష్టం లేకపోతే దొండకాయ పెట్టాడే, దొండకాయ ఇష్టం లేకపోతే నీ ఇష్టాన్ని తెలుసుకున్నాడే. ఎన్ని పెట్టాడు నీకు పెట్టినటువన్నీ తెలుసా? చెప్పలేనన్ని పెట్టాడు, చెప్పలేనన్ని. ఉండేది ఇంతే నాలిక, బెత్తుడు నాలిక. ఎంతసారి నాలిక? బెత్తి నాలికకు ఆయన పెట్టినవన్నీ ప్రేమ అంటారు దాన్ని, ప్రేమ. దేవుని ప్రేమ నీకు పెట్టినవని చెప్పు, నీకు ఇచ్చినవని చెప్పు. చెప్పలేనన్ని. అంతే అండి దేవుని ప్రేమ. తన ఇష్టాన్ని తెలుసుకుంటామని నీకు ఇష్టం వచ్చినటువంటి ఎందుకు చేశాడంటే, నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాడు, నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాడు, నాకు ఇష్టం వచ్చింది తెలుసుకుంటాడు. నా బిడ్డలకు వాడికి ఇష్టం వచ్చింది నేను పెట్టాను కదా, వాడికి ఇష్టం వచ్చింది తెలుసుకొని నేను ఇచ్చాను కదా. నాకు ఇష్టం వచ్చింది కదా, నాకు ఇష్టం వచ్చింది కదా, నాకు ఇష్టం వచ్చింది కదా, నాకు ఇష్టం వచ్చింది కదా, వాడు కూడా తెలుసుకుంటాడు. నా కుమారుడైన యేసుక్రీస్తు వల్ల అనుకున్నాడండి దేవుడు. తెలుసుకుంటాడు. మరి తెలియజేశాడా? ఇదిగో 66 పుస్తకాల్లో ఉన్నదంతా ఏంటి? ఆయన మనస్సు. నా పిల్లలు తెలుసుకుంటారు, నాకేది ఇష్టమో తెలుసుకోవడానికి నేను రాశాను. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. నా గురించి రాసుకున్న దాని ప్రకారం వచ్చాను అన్నాడండి. ఏమండి, మన గురించి కూడా రాసుకున్నాడండి. నా బిడ్డలు ఇలా ఉండాలి, నా బిడ్డలు ఇలా మాట్లాడాలి, నా బిడ్డలు ఇలా బ్రతకాలి, నా బిడ్డలు ఇలా జీవించాలని రాసుకున్నాడండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములు ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఆయన రాసుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఉంటాడు నా బిడ్డ, 60 ఏళ్ళు ఉంటాడు, 70 ఏళ్ళు ఉంటాడు. ఈ 70 ఏళ్లలో నా బిడ్డ నన్ను తెలుసుకుంటాడు, నాలాగే బ్రతుకుతాడు, నాలాగే బ్రతుకుతాడు.
కోరుకున్నాడండి, కోరిక, నాలాగే బ్రతకాల. ఒక డాక్టర్ చూడండి, తన కొడుకుని ఏం చేసుకుంటాడు? డాక్టరే. ఎందుకంటే ఈ హాస్పిటల్ అంతా ఎత్తిపోతుంది డాక్టర్ కాకపోతే. కట్టుంటాడు, ఫుల్ కట్టుంటాడు, సంపాదించిందంతా కట్టి. ఇప్పుడు అదంతా నిలబడాలంటే ఎవరుండాలా? డాక్టర్ ఉండాలి. అందుకే కొడుకుని ఎంబీబీఎస్ చేసుకుంటున్నాడు. ఏమండి, సేమ్ నాన్న కోట్ వేసుకున్నట్టు సెతస్కోప్ వేసుకున్నప్పుడు ఏమండి కొడుకు కూడా ఏం చేస్తాడు? కోటు సెతస్కోప్. అయ్యగారు చెప్పారు ఏదో చదువుకోవాలి మనం క్రైస్తవులు అని. వెరీ గుడ్ సార్, చదువుకోవాలి, మంచిది. చదువుకొని డాక్టర్లు అవ్వండి, ఇంజనీర్లు అవ్వండి, గొప్పోళ్ళు అయిపోండి, కానీ దేవుణ్ణి వదిలిపెట్టద్దండి. దేవుని పిల్లరా, డాక్టర్ తన కొడుకుని డాక్టర్ని చేసుకుంటున్నాడు, లాయరు తన కొడుకుని లాయర్ని చేసుకుంటున్నాడు, యాక్టర్ ఏం చేస్తున్నాడు? తన కొడుకు యాక్టర్ని చేసుకుంటున్నాడు. బాగుంది. కుక్క కూడా తనకు పుట్టిన దాన్ని కుక్కనే చేసుకుంటుంది. అంతేనా? కుక్కకు పుట్టింది ఎప్పుడన్నా నక్కయిందే? ఏమైందమ్మా? కుక్క కూడా తన బిడ్డను కుక్కే చేసుకుంటుంది, నక్క తన బిడ్డను నక్కగా చేసుకుంటుంది. సింహంకు పుట్టిన దాన్ని ఏం చేసుకుంటుంది? సింహంగానే చేసుకుంటుంది. కర్మ ఏంటంటే దేవుడికి పుట్టిన పిల్లలను దేవుళ్ళుగా చేసుకోలేకపోతున్నాడండి. జంతువులు చేసుకుంటున్నాయి కదండి తన పిల్లలను తనలాగా. నా బిడ్డలను ఎందుకు నాలాగా మలుచుకోలేకపోతున్నాను? అంతే అండి. ఎప్పుడైతే దేవుని పిల్లల్లా బ్రతకకుండా పోయామో, ఎప్పుడైతే దేవుని మాట వినకుండా పోయామో, ఎప్పుడైతే దేవుని మాట వినకుండా పోవడం అంటే దేవుని మీదికి తిరుగుబాటు చేయడమే. ఎప్పుడైతే దేవుని మీదికి తిరుగుబాటు చేశావో అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు చెప్తాను చూడండి, బాగా చూడండి. బైబిల్ గ్రంథంలో ఏమండి దేవుడు చెప్పాలండి, గుండె ఎందుకు ఆగిపోతుందండి? డాక్టర్ చెప్తాడు, నరాల్లో కొవ్వు కణాలు అడ్డం వచ్చింది, దానివల్ల అతనికి ఏమొచ్చింది? హార్ట్ అటాక్ వచ్చింది, స్ట్రోక్ వచ్చింది. వెంటనే ఏం చేయాలా? స్టంట్ వేయాలి. దేనికి వచ్చిందంటే కొవ్వు కణాలు అడ్డపడ్డాయంట. తర్వాత వాకింగ్ చేయడం లేదంట, తర్వాత ఇది చేయలేదంట, ఆసనం లేదంట, అద్దెం లేదంట. అందుకే ఉదయాన్నే రాగి గంజి తాగండి. ఏం సార్ ఉండరా? రాగి గంజి తాగండి, జొన్న గంజి తాగండి, సంగటి తినండి, మూలుగ తినండి, మటన్ దమా కొడతా ఉంటారు. దేనికి? అవి తింటే అంట ఎమకలంట గట్టిగా ఉంటాయంట. ఈరోజు కొట్టుకుంటారు చాలామంది. ఏమండి అలా చెప్తూ ఉంటారు. పరిగెత్తమని ఒకరు, వెనక్కి పరిగెత్తమని, ముందుకు పరిగెత్తమని. ఒకడు వెనక్కి సౌట్ కాలువలో పడినాడు. ఎందుకంటే వెనక్కి పరిగెత్తాడంట. వెనక్కి ఎందుకు అంటే ఆయుష్ వెనక్కిపోతుందంట. వాడు ముఖం పడి కాలు ఇరిగింది. దేవుని పిల్లలరా, రకరకాలుగా చెప్తూ ఉంటారు. నాకు కూడా షుగర్ వచ్చింది. షుగర్ వస్తేనే నాకు తెలియక ఏమండి వీళ్ళు టీవీలో చెప్తూ ఉంటారు కదా, ఏమని? కాలు ఇట్లా పైకి ఎత్తుంటాడు. ఆసనాలు, ఆరోగ్యం కోసం ఆసనాలు మీరు పాటించండి. ఓకే, వాడు పాటించమని అడిగితే షుగర్ తగ్గుతామని నేను కూడా కాలు పైకి ఎత్తేది. మళ్ళీ ఈ పక్క ఎత్తుంటాడు, మళ్ళీ వెనక్కి ఎత్తుంటాడు, ముందరికి ఎత్తమంటాడు, ఏమంటే బోళ్ళ పనుకుంటాడు. ఏమండి రకరకాలు చెప్తూ ఉంటాడు. టీవీలో చూడండి, ఆమె కూర్చొని మళ్ళీ మ్యూజిక్ టేవ్. కాళ్ళు మీరు చిన్నగా చాపండి. ఏమండి ఉంటుందా? కాళ్ళు ఇప్పుడు చెయ్యి చిన్నగా కిందికి పెట్టు, ఈ చెయ్యి పైకి ఎత్తు. ఏమండి విన్నారా? వింటూ ఉంటారు మీరు టీవీలో. నేను కూడా అట్నే ఎత్తుతూ వచ్చిన. ఒకసారి ఒక ఆయన, ఈ ఆసనం ద్వారా మీ షుగర్ మాయమైపోతుంది. కరెక్ట్గా. సరే ఏం ఆసనమో చూస్తే, ఈ కాలు ఎత్తి మెడ మీద పెట్టు, చిన్నగా మెడ మీద పెట్టు అన్నాడు. తర్వాత ఇంకొక కాలు తీసి చిన్నగా మెడ మీద పెట్టు. ఏమండి ఈ రెండు కాళ్ళు మీద పెడితే ఈ ఆకారం ఎట్లుంటుంది? ఎవడన్నా పొరపాటుతో ఇంట్లోకి వచ్చినా అనుకో నన్ను మనిషి అనుకుంటాడా? అందుకే నేనేం చేశానంటే తలుపేసుకుని లోపల ఈ రెండు కాళ్ళు మెడ మీద చిన్నగా ఎట్ట ఒకటి వేసుకున్నా. వాడేం చెప్పినాడంటే, ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి అన్నాడు. చక్కగా వేసుకున్న తర్వాత కరెంటు పోయింది. నా పరిస్థితి ఏం చెప్పండి?
చేతులు కింద పెట్టుకోమన్నాడు, లాక్ అయిపోయినాయి. కాళ్ళు చూచే పైన ఉన్నాయి, చూచే తలిపేసాను. వసే రాయే అని మా భార్యను. ఆమె దమా దమా కొడుతుంది కానీ రాలా, ఈడ కాళ్ళు రాలా. ఆసనం ద్వారా శ్మశానానికి పోయినట్టు అయిపోయింది నా పరిస్థితి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆసనం ద్వారా ఆరోగ్యం కదండి. మీకు చెప్తాను, నేను ముగిస్తాను. ఇక ఆసనాల్లో ఆకుల్లో కదా ఆరోగ్యం. ఆ మహానుభావుడు మాటలో ఆరోగ్యం ఉంది. నేను ఇంతకాలం అర్థమైందండి నాకు. ఓకే, ఎనీవే మనకు ఆరోగ్యం కోసం చాలామంది చాలా ఇస్తూ ఉంటారు. ఆరోగ్యం కోసం మనకు చాలామంది చాలా ఇస్తూ ఉంటారు. అవి ఆరోగ్యాన్ని ఇవ్వంటే ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎప్పుడు ఇస్తాయి ఇప్పుడు చెప్తాను మీకు నేను. యెషయా గ్రంథం అందరూ చూడండి, చాలా జాగ్రత్తగా ముగిస్తాను. చివరి మాట ఇది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం అందరూ చూసుకోండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము ఏమండి 4వ వచనం నుంచి చదువుతాం. దయచేసి అందరూ గమనించండి, అందరూ చూసుకోండి ఒకసారి. దేవుడు తన పిల్లలందరినీ కని పెంచి పెద్ద చేసినాడు. ఇప్పుడు పిల్లలు ఏం చేసినాడు తెలుసా? తిరగబడి ఉన్నారు. ఉందే బైబిల్లో. 2వ మాట చదవండి. 2వ మాట, 1వ అధ్యాయం 2వ మాట, 2వ వచనం. దేవుడు మాట్లాడుచున్నాడు. లాస్ట్ మాట అండి, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము. బా, ఆకాశమా ఆలకించనగానే ఆకాశం ఏమైపోయిందో తెలుసా? అలర్ట్. చిత్తం ప్రభా, మీరు చెప్పండి ప్రభా. ఏమంటే ఆకాశం ఎంత ఉందో చెప్పగలరా? ఆకాశం ఎంత దేవుడన్నా? కొలత వేసేదానికి తాళ్ళు సరిపోనా? చెప్పలేనంత ఆకాశం. ఆకాశం అనగానే ఆకాశం ఏమైపోయిందండి? అలర్ట్. అంత పెద్ద ఆకాశం అలర్ట్. నువ్వు నేను ఎంత ఉన్నావు? ఎంత? నా కొడుకా అని ఆకాశానికి ఒక్కసారి ఆకాశం అనగానే అలర్ట్. మనకి ఎన్నిసార్లు నా కొడుకా, నా బిడ్డ, ఒరే అడుక్కునేవాడు ఇంటికి వస్తే ఎలా సమాధానం చెప్తాం మనం? సార్ 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 నేను అనుసుకోవా. దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా మనిషి దగ్గర? పాపా, ఇదే దేవుడి పరిస్థితి. నిజమా కాదా? దేవుడికి విలువ, గౌరవం, మర్యాద మన దగ్గర లేదండి. అందరికి ఉంటుంది, దేవుడికి ఉండదు. దేవుడికి ఉండదండి. నేను పిల్లల్ని పెని గొప్పగా ఆకాశం ఆలకించు, భూమి చెవిగుము, నేను పిల్లల్ని పెంచి గొప్ప వరకు చేసి తినవాడు నా మీద తిరగబడి ఉన్నారు. తిరగబడి ఉన్నారంట. 3వ మాట, ఎద్దుకు తెలుసంట తన యజమాని ఎవరో. గాడిదకి తెలుసంట తన సొంత యజమాని ఎవరో. మనకు తెలివి లేదంట. నా జనులు, నా పిల్లలకు తెలియదు నేనెవరో. ఇదేంట్రా కర్మ? ఎద్దుకు తెలిసిపోయింది కదరా తన యజమాని ఎవరో. ఎద్దుకు తెలిసిపోయింది. ఎద్దుకు ఏం పెడుతున్నాడండి తన యజమాని? గడ్డి. మనకు గడ్డి పెట్టే యజమాని, గడ్డి తినే ఎద్దు తన యజమానిని తెలుసుకునిందంటే ఇన్ని రకాలు పెడుతున్న దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నామంటే ఏంటండి ఆయన బాధ? ఏంటండి ఆయన కర్మ? ఎద్దుకు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాడు దెడ్డు తెలుసుకును. నా ప్రజలకు తెలివి లేదు, జ్ఞానము లేదని బాధతో తిడుతున్నాడు కింద. పాపిష్టి జనమా, బాగా వినాలి మీరు. ఇప్పుడు చాలా మంచి పాయింట్ చెప్తాను మీకు. దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. నన్ను బాధ పెట్టిన మీకు శ్రమ, నా మనసు నొప్పించిన మీకు శ్రమ. శ్రమ శ్రమ. బాధ పెట్టే వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా? శ్రమ. తర్వాత వారు దేవుణ్ణి విసర్జించి ఉన్నారు. విసర్జన. విసర్జించి ఉన్నారా? విసర్జన అనే పదం ఏంటో తెలుసా? విసర్జన అనే పదం ఎంత చెడు పదమో తెలుసా? ఏమండి, ఉదయాన్నే లేచి ఏం చేస్తాం మనం? విసర్జన చేస్తాం. దేన్ని? మల విసర్జన.
మలాన్ని మన దగ్గర పెట్టుకోము. ఎందుకంటే రోత, కంపు, పనికిరంది కనుక పక్కన పడేస్తున్నాం, విసర్జిస్తున్నాం. దేవుడు మన దగ్గర ఉన్నాడా? మనతో ఉన్నాడా? లేడంటే ఏమని అర్థం? విసర్జించాము అంటే దేవుణ్ణి ఎలాగ చూసాము? దేవుని విసర్జించితిరి. తర్వాత మాట దేవుణ్ణి దూషిస్తారంట ప్రజలు. బాగా వినండి, ఆయన్ని విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము ఇక్కడి నుంచి బాగా వినండి, నిత్యము తిరుగుబాటు చేయుచు. నిత్యము తిరుగుబాటు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. నిత్యము తిరుగుబాటు చేయుచు యాలను ఇంకా మీరు కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తి నుంచి వ్యాధులు వచ్చాయంట. తర్వాత మాట ఏంటంటే, చివరి మాట, ప్రతివాని గుండె బలహీనమాయను. ఎందుకు బలహీనమైందంటే, నువ్వెప్పుడైతే దేవుడి మీదికి తిరుగుబాటు చేసావో నీ గుండె కూడా ఏం చేసిందో తెలుసా? నీ మీదికి తిరుగుబాటు చేసిందండి. నిత్యము తిరుగుబాటు. ఇంగ్లీష్లో చెప్పండి, ఏమంటారు? తిరుగుబాటును ఏమనొచ్చో తెలుసా? అటాక్. అంటే దేవుడి మీదికి మనం ఏం చేస్తున్నాం? అటాక్. ఎప్పుడైతే నువ్వు అటాక్ అన్నావో నీ గుండె పటాక్ అనింది. తెలుసా ఎవడికన్నా ఈ సంగతి? ఈ ప్రపంచంలో మేధావి అనేవాడు, ఎంబీబీఎస్, కార్డియాలజిస్ట్, ఎనీబడి ఇన్ ద వరల్డ్లో ఎవడికి తెలిసింది ఏంటంటే కొవ్వు కణాలు పేరకపోయినాయి, నరాలు చుచ్చిపోయినాయి, నరాలు చిన్నవైపోయినాయి. ఈ తెలుసు. కానీ ఎందుకు గుండె బలహీనమైందంటే, నువ్వు దేవుని మీదికి అటాక్ చేసినావనక నీ గుండె కూడా ఏం చేసిందంటే అటాక్. అందుకే హార్ట్ అటాక్. ఎందుకు హార్ట్ అటాక్ అంటే, మనము దేవుని మీదికి అటాక్, దేవుని మీదికి తిరుగుబాటు చేస్తేనే గుండె తిరుగుబాటు చేసింది బాబు. హాస్పిటల్లన్నీ తిరుగుతూ ఉంటారు, ఏడికి పోయినా కూడా లక్షలు పోసినా కూడా బాగాలేదు బాబు. ఎందుకు బాగాలేదు బాబు? నీ గుండె. నా గుండె రా అంటావే, మరి నీ గుండె అయితే ఎందుకు బాగాలేదు బాబు? అది నీ గుండె కాదు బాబు, నీ కాలు కాదు బాబు, నీ చెయ్యి కాదు బాబు, నీ తల కాదు బాబు. అవి ఎవరివో తెలుసా? దేవుండి బాబు. ఎవరిది ఈ దేహం? దేవుని వలన మీ దేహం, దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి, దేవుడు ఉండాలని కట్టుకుంటే ఎవరికి ఇచ్చావు నువ్వు గుండెను? నా గుండెలో దాగిపోవా, నా గుండెలో ఉండిపోవా డార్లింగు. తర్వాత మళ్ళీ ఏమంటాడమ్మా? నా కళ్ళలో దాగిపోవా. మీ నాయనదా కన్ను? మీ తాతదా? దాచిపెట్టడానికి నీది అది కన్ను. ఎవరు సార్ కన్ను? దేవుడు కన్ను దేవునికి ఇవ్వకుండా అమ్మాయిని పెట్టుకుంటావు కంట్లో. దేవుని గుండె దేవునికి ఇవ్వకుండా ఇంకొకరిని తీసుకొచ్చి నా గుండెలో ఉండిపోవంటావా? అందుకే గుండె ఏమైంది? అటాక్. ఎదురు తిరిగింది. నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం బ్రతకకుండా, దేవుని కోసం జీవించకుండా నీ దేహాన్ని, నీ అవయవాలను ఎప్పుడైతే నీ కోసం ఉపయోగించుకున్నావో, ఈ లోక సంబంధం కోసం ఉపయోగించాలని చూసావో, వెంటనే అవయవాలు ఏం చేసే? నీ మీదికి తిరుగుబాటు. అందుకే దేహం ఏమైపోతూ ఉంటుంది? పలచబడిపోతూ ఉంటుంది, బక్క అయిపోతూ ఉంటుంది, ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. కారణం మందులను వేసుకుంటున్నావు. బాగానే ఉంది, చెప్పాను కదా, చెప్తాను. మందులను వేసుకుంటున్నావు కానీ ఆరోగ్యం మాత్రం బాగాల. లక్షలు ఖర్చు పెడుతున్నావు, ఆరోగ్యం బాగాలేదు. టానిక్లు తాగుతున్నావు, ఆకులు తింటున్నావు, అలమలు తింటున్నావు, అన్నీ తింటున్నావు, కానీ ఆరోగ్యం మాత్రం బాగాలేదు. ఎందుకు బాగాలేదంటే పోయిన ఈ మాత్రలు, పోయిన ఈ ఆహారం నీ శరీరాన్ని బాగు చేయడం లేదు. ఎందుకు అనుకుంటున్నావు బాబు? మాత్రలు కూడా ఎవరు బాబు? మాత్రలు ఎవరు? మందులు ఎవరు? ఆకులు ఎవరు? అలమలు ఎవరు? ఈ సృష్టి అంతా ఎవరు? దేవదూతలు, దేవునివి ఇవన్నీ. అవన్నీ ఎవరి మాట ఉంటాయి? నీ మాట, ఆయన మాట?
ఆకు పోయి నీకు ఆరోగ్యం, ఆకు తిన్నావు బాగుంది. అది ఆరోగ్యం ఇవ్వాలంటే ఆకు ఎవరు చెప్పాలో తెలుసా? దేవుడు చెప్పాలా. ఆకు అతనికి ఆరోగ్యం ఇవ్వు అని దేవుడు చెప్తే అప్పుడు నీకు ఆరోగ్యం. దేవుడు బాధపడుతున్నాడు, ఆకు లోపల పోతుంది అంతే, ఏం చేయదు. మందు లోపలికి పోతే ఏం లోపలే. నీకు ఆరోగ్యం కావాలన్నా, నీకు ఆయుష్ కావాలన్నా ఏం చేయాలో చెప్పమంటావు? చివరిగా సామెతలు 4వ అధ్యాయం 20 నుంచి చదవండి దయచేసి. చివరి మాట, నీకు ఆరోగ్యం కావాలన్నా, ఆయుష్ కావాలన్నా, మంచి బ్రతుకు కావాలన్నా, మంచి జీవితం కావాలన్నా, చూడండి, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మీ బైబిల్ ఉంది మీ చేతిలో, చూడండి. మంచి ఆరోగ్యాన్ని తెచ్చుకోండి, ఆయుష్ని తెచ్చుకోండి. ఎలాగో చెప్తున్నాడు చూడండి. నా కుమారుడా, సామెతలు 4:20, నా మాటలను ఆలకించు, నా మాటలను ఆలకించు, నా మాటలను ఆలకించు. ఎవరు మాటలు వింటారమ్మా? ఇప్పుడు వింటున్నారులే బాగా. ఎండించిపోతానే ఈ మాటలు ఎట్టబోతాయి? విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు, సాతాను వచ్చి విత్తబడిన వాక్యాన్ని ఏం చేస్తుంది? ఎత్తుకొని పోతుంది. మీలో ఫలించాల వాక్యం. ఈరోజు నేను చెప్పేసి కడపకి వెళ్ళిపోతా. మరి విత్తబడిన వాక్యం ఫలించిందే? ఫలించాల. నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవి ఎగ్గుము. నీ చెవి దేనికి ఇవ్వాలి? నిజంగా అండి, మిమ్మల్ని చూసి చాలా సంతోషపడుతున్నాను. ఏ ఊరన్నా ఇది? సింగరకొండపాలెంలో ప్రజలు చాలా మంచి పిల్లలు. మీరు అసలు మెడగడ తిప్పకుండా వింటున్నారు, నేను చూస్తున్నాను. మీ మెడలు గడ అట్ట ఇట్ట తిరగడం లేదు, అంత చక్కగా వింటున్నారు. సంతోషం. మీ చెవులు చాలా చక్కగా దేవునికి ఇచ్చారు. ఇలాగే కంటిన్యూ చేయండి జీవితాన్ని. మధ్యలో బ్రేక్ చేయొద్దండి, ఇలాగే బ్రతకండి. నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. నా వాక్యములకు చెవి ఎగ్గుము. నీ కన్నులు ఎదుటి నీకు ఇచ్చాను కదా నేను కన్ను. ఆ కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయకుము. వాటిని, నా వాక్యాలు పక్కకి పక్కకి పడేయద్దు. అవే మిమ్మల్ని కాపాడేది, అవే మిమ్మల్ని రక్షించేది. సైతాను గాడు వస్తాడు, ఆ వాక్యం ఎందుకు, ఇది ఎందుకు, చర్చి ఎందుకు రే, పక్కి పోరు అంటాడు. వాడు మాట్లాడొద్దండి. నా వాక్యములను పక్కకు తీసేద్దండి. మీ హృదయమందు వాటిని భద్రపరుచుకో. మీ హృదయమందు వాటిని భద్రపరుచుకో. ఎలా భద్రపరచుకోవాలి తెలుసా? స్త్రీలు బంగారాన్ని ఎలా భద్రపరుచుకుంటారమ్మా? ఎక్కడ పెడతారమ్మా బంగారాన్ని? చెప్పరే, సార్ని అడుగుదాం. సార్ ఎక్కడ పెడతారు? బీరువాలోనేనా? అంతేనా? బీరువానేనా? ఒక బీరువా ఉంటుంది, టక్కని తీస్తారు. ఆ తర్వాత టిక్ 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 అని తీస్తారు, టక్. మళ్ళీ ఆడైనా లేదా ఇంకోటి ఉంటుంది, టిక్ 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 ఇంకొకటి. ఈ మధ్యలో ఈ పక్క వచ్చింది ఒకటి. అంటే ఆడుంటుంది మీ బంగారం. అంటే ఎట్లెత్తి పెట్టుకున్నారమ్మా? ఎంత జాగ్రత్త. బైబిల్ దానికి ఒక బీరువా కొని టక్ అని తీసి ఇంకోటి తీసి ఆడ పెడతాం బైబిల్. ఇప్పుడు మీరు పోతానే ఫట్ ఏడుంటుందో. మళ్ళీ నెక్స్ట్ రేపు మొన్నాడు మీటింగ్ ఉంటే ఈడ బైబిల్ పెట్టి నెట్టపోయింది, కనపడటం లేదు. ఎక్కడ పోయింది బైబిల్? ఎక్కడ అంటూ ఉంటారు. ఏయ్, బంగారు ఎక్కడ అంటారా? బంగారు ఏడ పెట్టుంటా వాడు ఉంటుంది, కానీ బైబిల్ ఏ పక్క ఉంటుందో. ఒరే, బైబిల్ ఏంటో చూడరా నాయన, కరెంటు బిల్లు పెట్టుంటా దాంట్లో అని ఒక ఆమె అంటుంది. ఏం పెట్టిందంట? ఒరే, మందుల చీటీ పెట్టుండారా దాంట్లో, మాత్రలు పెట్టుండారా అంటే అది నీకేం బ్యాగా? బైబిల్ నాడు చులకనగా చూడొద్దు. అదే మనల్ని బ్రతికించేది. ఏమంటున్నాడు సార్ చివరి మాట? నీ హృదయం అనే బీరువాలో భద్రంగా దాచుకో దేవుని వాక్యమును. దొరికిన వారికి అవి జీవం. దొరికిన వారికి జీవం అంటే బ్రతకడానికి మనలో ఏముండాలి? జీవం. మనలో జీవం ఉండాలంటే వాక్యం ఉండాలి మన దగ్గర. దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. చూసారా? సర్వ శరీరానికి, ప్రతి ఒక్క అవయవానికి ఆరోగ్యం ఎక్కడుంది సీమంతన్నా? ఎక్కడుందన్నా? వాక్యం, దేవుడు.
అసలు సిసలు ఆయనండి గుండె చేసింది. ఆయన అడగాల. గుండె నొప్పి ఎందుకు వచ్చిందని ఆయన అడగకుండా మీరు డాక్టర్ గడివి గుండె నొప్పి కానీ సార్, ఇది నొప్పి కానీ సార్, ఇది అన్నీ నొప్పులే. ఆయన ఏం చెప్తాడు? గుండెని కలిగించిన తలనొప్పి అంటున్నావు కదా, తలను కలిగించిన దేవుని దగ్గరికి రా. నీకెందుకు గుండె నొప్పి వచ్చిందో చెప్తున్నాడు. తిరుగుబాటు చేసేవనికి వచ్చింది. ఇప్పుడైనా తిరుగుబాటు ఆపి, దేవా నన్ను క్షమించు. బాబు పట్టడినా ప్రొజెక్టడినా, దేవా నన్ను క్షమించు. కరోనా వచ్చేసింది, క్యాన్సర్ వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి. ఎందుకు వచ్చాయి? కుక్కకి రాని క్యాన్సర్, కుక్కకి రాని కరోనా మనకెందుకు వచ్చిందంటే తిరుగుబాటు. మారదామా? మార్పు చెందామా? దేవా నన్ను క్షమించు, నన్ను రక్షించని అడుగుదాం. ఈ పాట చూద్దాం, తర్వాత ప్రార్థనతో ముగించుకున్నాం. దయచేసి ఈ పాట చూడాలని కోరుకుంటున్నాను. చాలా మంచి పాట. మీరు చాలా జాగ్రత్తగా చూడండి, చాలా బాగుంటుంది. చక్కగా చూడండి, మంచి పాట.